హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే కమ్మని కరివేపాకు పొడి అండి. ఈ కరివేపాకు పొడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు ఇవన్నీ వేసి మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు పొడిని ప్రిపేర్ చేస్తున్నానండి. వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, లేదు అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ పొడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. అయితే ముందుగా ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. అవి ఏమేమి ఉన్నాయో చూద్దాము. అంటే ఈరోజు నేను చేసే కరివేపాకు పొడిలో ఏమేమి చేస్తున్నానో చూసేద్దాము. ముందుగా కరివేపాకు అండి. కరివేపాకు నేను ఎంతెంత వేసేది రెసిపీ చేసేటప్పుడు చెప్తానండి. కరివేపాకు అండి, ఇది పచ్చి కరివేపాకు. ఈ పచ్చి కరివేపాకుని శుభ్రంగా కడిగి నీడలోనే ఆరబెట్టి పెట్టుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలండి, తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇది కందిపప్పు అండి, తర్వాత మిరియాలు, ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, అలాగే చింతపండు, వెల్లుల్లి. ఇక్కడ నేను ఒక 2 పెద్ద కట్టల పచ్చి కరివేపాకుని శుభ్రంగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసి ఫ్యాన్ గాలి కిందనే 1 గంట లేదు 2 గంటలు ఆరబెట్టి పెట్టేశానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక 12 ఎండుమిరపకాయలు తీసేసుకోవాలి. అవి ముందుగా వేసేసుకుందాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. మనము పప్పులు అవన్నీ వేస్తాం కాబట్టి ఈ మాత్రం ఎండుమిరపకాయలు అనేది ఉండాలి. ఓకే అండి, ఎండుమిరపకాయలు మంచి కలర్లో వేగాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. అంటే ఆ పప్పులతో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు, కానీ కొంతమంది ఆ పప్పులతో పాటు ఫ్రై చేసేటప్పుడు కరెక్ట్గా ఫ్రై చేసుకోలేరండి. సో అందుకని మనం ముందుగానే వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ కలర్లో మనం వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ నూనె వేసుకుందాము, చాలు. ఇక్కడ నేను ఈ కప్పుతో తీసుకుంటున్నానండి. ఇవైతే ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటాయన్నమాట. ఇవి పచ్చిశనగపప్పు వేసేసుకుందాము. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు, మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయండి. ఇప్పుడు ముందుగా వీటిని 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మిగిలినవి వేసేసుకుందాము. చూడండి, ఇవి కొద్దిగా రంగు మారాయి. అంటే మనం అన్నీ వేసేసామంటే కొన్ని ముందుగా వేగిపోతాయి. సో అందుకని మనం వీటిని కొద్దిగా ముందుగా ఫ్రై చేసుకొని మళ్ళీ మిగిలినవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చివరగా మనం నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. చాలండి, మరీ ఎక్కువ పప్పులు ఏం అవసరం లేదు. ఆ క్వాంటిటీ కరివేపాకుకి ఈ మిరపకాయలు ఈ మాత్రం పప్పులు అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి. చింతపండు కూడా మనం లాస్ట్లో వేసేసుకుందాము. చూడండి, ఇవి మంచిగా వేగాయి. ఇప్పుడు చివరగా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే తెల్ల నువ్వులు వేస్తున్నానండి. కావాలంటే మనం నల్ల నువ్వులు కూడా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువేం అవసరం లేదు. ఓకే అండి, నువ్వులు కూడా వేగిపోయాయి. ప్యాన్ కొద్దిగా వేడి ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చివరగా కొంచెం ఇంగువ పొడి వేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కరివేపాకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని ఫ్రై చేసేసుకుందాము. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టాలి. మనం పచ్చి కరివేపాకుని కడిగి ఆరబెట్టి చేసుకుంటేనే ఈ పొడి అనేది మనకు టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ దొరకకపోతే ఎండు కరివేపాకుతో కూడా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ముందుగా 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఒక ఆకు వేగుతుంది, లేకపోతే ఇంకొక ఆకు వేగదు.
ఈ కరివేపాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అలాగే డెలివరీ అయిన వాళ్ళకు కూడా చాలా మంచిదండి. పాలిచ్చే తల్లులకి రోజు మనం కరివేపాకు పొడితో తింటే పాలు అనేది పుష్కలంగా ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. తర్వాత కొంతమందికి జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది, అలాగే తెల్లగా అయితే ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ కరివేపాకు పొడి చాలా మంచిది. రోజు తినే ప్రతి ముద్దలో మొదటి ముద్ద మనం కరివేపాకు పొడి తింటే అంత ఆరోగ్యానికి మంచిదండి. చూడండి, కరివేపాకు వేగిపోయింది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనకు తెలుస్తుందండి, చూడండి గలగల సౌండ్ వస్తుంది. ఇలా అంటే కూడా ఇలా అంత పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాము. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి, కానీ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటేనే ఈ రెసిపీ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనకు అంత వీలు కానప్పుడు అలా స్టోర్ చేసుకొని కూడా తినొచ్చండి. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిని లైట్గా పొట్టు తీసుకొని వేసేసుకుందాము. లైట్గా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుందాము. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీలో వేసేసుకోవడమే. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మరీ కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నేను మిక్సీ వేసేసాను. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని బరుకుగా ఉండకూడదండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మంచి వాసన వస్తుందండి. మనం వేసినవన్నీ కూడా మంచి హెల్దీవే కాబట్టి సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే. ఓకే అండి, మనం ఇప్పుడే ఈ కరివేపాకు పొడిని డైరెక్ట్గా వాటర్లో వేయకూడదండి. కొద్దిసేపు మనం ఈ విధంగా ఒక ప్లేట్లో వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే కొద్దిగా ఆరిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చూసారు కదా, నేనైతే ఈరోజు కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేశానో. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కానీ, లేదు మనం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అలా తింటాం కదా అండి, అందులో కూడా మనం కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని కూడా తినచ్చండి. పిల్లలైతే చాలామంది కరివేపాకుని పడేస్తూ ఉంటారు కదా అండి. కాబట్టి అలాంటి వాళ్లకు మీరు ఈ విధంగా చేసి లంచ్ బాక్స్కి కూడా అన్నంలో కొద్దిగా ఈ కరివేపాకు పొడి వేసి నెయ్యి వేసి కలిపిచ్చారంటే హ్యాపీగా తినేస్తారండి. ఓకే అండి, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.